విధానాలు ప్రకటిస్తానని చెప్పి ఈరోజు మీరు మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే ఈ డబ్బు, ప్రజల డబ్బు, ఒక పక్క కాలేజీలని అప్పనంగా వాళ్ళకి దోచిపెట్టడం, దానితో పాటు వాళ్ళ కాలేజీలు నిర్వహించుకోవడానికి, నడుపుకోవడానికి కూడా ఈరోజు ప్రజల సొమ్ము ఇవ్వడం అనేటువంటిది ఈరోజు సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఈరోజు మిమ్మల్ని స్పష్టంగా అడిగేది, ఇంత ఆయోచితమైనటువంటి లబ్ధి వాళ్ళని చేకూర్చాలని మీరు తహతహలాడుతున్నారు అంటే మీకు వాళ్ళకి మధ్య కుదిరినటువంటి డీల్ ఏంటి, ఆ డీల్ ద్వారా మీకు వచ్చేటువంటి ప్రయోజనం ఎంత అనేటువంటిది ఈరోజు మేము చర్చించడం కాదు, మేము మాట్లాడడం కాదు, ప్రజలందరూ కూడా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మా హయాంలో 7 కాలేజీలు పూర్తి చేశాం, 6 చోట్ల తరగతులు ప్రారంభించాం, దాదాపుగా 850 సీట్లు వచ్చాయి. ఈరోజు పేద పిల్లలకు దాని ద్వారా మేలు జరిగింది. దానితో పాటు ఈరోజు పీజీ సీట్లు కూడా మంజూరవుతున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీల ప్రయోజనాలు కూడా ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి. ఈరోజు వైద్యం, విద్య అనేటువంటివి అందుబాటులోకి రావడం జరిగింది. తక్కువ ఖర్చుతో వైద్యం అందుతుంది, తక్కువ ఖర్చుతో ఈరోజు మెడికల్ విద్యను అభ్యసించడానికి పేద విద్యార్థులకు అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఎందుకు వాటిని ఇంత ఉపయోగకరమైనటువంటిది, 10 మందికి మేలు చూపించేది, ఈ సమాజానికి విద్య, వైద్యాన్ని అందించేటువంటి కాలేజీలని అడ్డగోలుగా ఎందుకు అమ్మేయాలనుకుంటున్నారనేటువంటిది, అది కాక అమ్మేయడమే కాకుండా ఉచితంగా ఆ ప్రైవేట్ యాజమాన్యాలకి జీతాల మీద, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద నజరాలు ఇచ్చి వాళ్ళకి ఎందుకు మీరు అండదండలు అందించాల్సినటువంటి అవసరం వచ్చింది? వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఇది అన్యాయం కాదా? ప్రజలకి మీరు ద్రోహం చేసినట్లు కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? మొన్నేమో పార్లమెంటరీ స్థాయి సంఘం చెప్పిందన్నారు, ఈరోజేమో కేంద్రం చెప్పిందని ఒకరోజు మాట చెప్తున్నారు. అంటే మీరు మనసులో ఉన్నటువంటి వాటిని ఎవరెవరో చెప్పారన్నట్టుగా వాళ్ళందరికీ దాన్ని ఆపాదిస్తా, అవన్నీ లేనిపోయినటువంటి అన్నింటిని మీరు జోడించుకుంటా, మీరు ఊహించుకుంటా, ఆ ఊహించుకున్నటువంటి వాటిలన్నీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పి ఈ సమాజంలో ఉండేటువంటి వాళ్ళని తప్పుదావ పట్టించి ఒక దుష్ప్రచారం చేయడానికి కొంతమంది మీడియాని మీరు పోగు చేసుకొని ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజలు ఈ విషయంలో మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, తప్పుపడుతున్నారు. మీ దీని వెనక ఉన్నటువంటి లబ్ధి ఏంటి, మీ స్వార్థ ప్రయోజనాలు ఏంటి? ప్రజా ప్రయోజనాలను వదిలిపెట్టి చంద్రబాబు ఎందుకు స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడుతున్నాడు, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నాడు, మొండిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పేటువంటి విషయం. అందుకనే మేము చంద్రబాబు నాయుడుని సూటిగా ఒక మాట అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు రకరకాల మాటలని చెప్తున్నాడు. ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో పెట్టినటువంటి మెడికల్ కళాశాలలని, ప్రారంభించినటువంటి మెడికల్ కళాశాలలని దేశంలో ఎక్కడైనా ప్రైవేటీకరణ జరిగిందా? ప్రైవేటు సంస్థలకు అప్పగించారా? అప్పగిస్తే చెప్పండి, చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని.